స్వామి వివేకానంద జయంతి వేడుకలు సోమవారం సదాశివపేటలో 1983-84 ఎస్ఎస్సీ బ్యాచ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పాల్గొని వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం చింతా ప్రభాకర్ మాట్లాడుతూ నేటి యువత వివేకానందను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని సూచించారు. తన అపార మేధస్తో దేశఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన మహోన్నత వ్యక్తి స్వామి వివేకానందని యువశక్తిని జాగృతిపరుస్తూ వివేకానంద నవభారత నిర్మాణం కోసం ఎంతగానో తప్పించారని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ అపర్ణ శివరాజ్ పటేల్, మున్సిపల్ మాజీ కౌన్సిలర్లు ఇంద్రమోహన్ గౌడ్, విద్యాసాగర్ రెడ్డి, సాతాని శ్రీశైలం, నల్ల సత్యం గౌడ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గడిల సుమిత్ర సుధీర్ రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ శ్రీధర్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు పెళ్లిగుండ్ల వీరేశం, నాకుల విజయ్, దిడిగే నాగేష్, పెద్దగౌడ్, కాజా, బరాడి శివ, ఎస్ఎస్సీ మిత్ర బృందం పాల్గొన్నారు. వివేకానందుడి జయంతి సందర్భంగా సదాశివపేట పట్టణంలో ఎవరి ఇయర్ కొనసాగుతున్నటువంటి ఈ జయంతి ఉత్సవాలు చాలా ఘనంగా జరిగి ఇక్కడ అందరూ కూడా ఆదర్శాలను మననం చేసుకుంటూ మనకి కొనసాగిస్తున్నటువంటి సందర్భంగా మరి ఇక్కడ పాల్గొన్నటువంటి మా సత్యన గారు, చిన్న గారు, మాజీ పురపాలక సంఘ కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, మా పృథ్వీ గారు, మరి మీడియా మిత్రులకి అందరికీ నా హృదయపూర్వకంగా మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, వివేకానందుడు చాలా తక్కువ కాలం జీవించిన ప్రపంచం మొత్తం, ప్రపంచ దేశాలకి మన సంస్కృతి సాంప్రదాయాలను చాటి చెప్పినటువంటి మహనీయుడు. మన ఔన్నత్యాన్ని, మన కీర్తిని మరి అందరికీ చెప్పి యువతని ఉత్తేజపరిచినటువంటి మహనీయుడు. మరి యువతకి స్ఫూర్తి వివేకానందుడు. మనందరికీ కూడా ఆయన స్ఫూర్తిదాత. మనందరం కూడా మరి ఆయన ఆచరించి చూపించినటువంటి మార్గంలో మనం కొనసాగాల్సిన ఎంతైనా అవసరం ఉందని తెలియజేసుకుంటూ జై తెలంగాణ.